హలో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం జపనీస్ యానిమే సిరీస్ ఎమినెన్స్ ఇన్ షాడో సీజన్ 1 ఎపిసోడ్ 3 గురించి చూడబోతున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా చేయండి. ఈ యానిమేలో డీటెయిల్స్ ఎక్కువ కాబట్టి కొన్ని విషయాలు చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సరే, ఇక మనం వలవలా మాట్లాడకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చూడబోయేది ఎమినెన్స్ ఇన్ షాడో సీజన్ 1 ఎపిసోడ్ 3. హీరోకి 15 ఏళ్ళు. రాయల్ అకాడమీలో చేరడానికి వెళ్తున్నాడు. ఆల్ఫా చెప్పిన కథ ప్రకారం ప్రియాబ్లోస్ చాలా పెద్ద ఆర్గనైజేషన్. అందుకే వాళ్ళని విడిచిపెట్టి ప్రపంచమంతా వెతకడానికి వాళ్ళు బయలుదేరారు. దాన్ని ఒక కారణంగా చెప్పి వాళ్ళు స్వేచ్ఛ కోసం వెళ్లారు. నేను సృష్టించిన అబద్ధపు కథని సాకుగా చెప్పి వెళ్లారు. నా గత జన్మలో కూడా ఇలాగే జరిగింది. పెద్దయ్యాక హీరో అవ్వాలనే కల్ని అందరూ వదిలేస్తారు అని హీరో ఆలోచిస్తాడు. మ్యాజిక్ అంటూ కొండల దగ్గరికి వెళ్లి వెతుకుతున్నప్పుడే దెబ్బలు తగిలి మన హీరో చనిపోయి ఉంటాడు. నా పక్కన ఎవరూ లేకపోయినా పర్వాలేదు, ఈ ప్రపంచంలో చేనే చివరి వ్యక్తిగా మిగిలినా సరే ఎమినెన్స్ ఇన్ షాడో అవ్వడం మాత్రం వదులుకోను అని మన హీరో అనుకుంటాడు. మిడ్గార్డ్ క్యాపిటల్లోనే రాయల్ అకాడమీ ఉంది. వేరే కింగ్డమ్స్ నుండి కూడా ఇక్కడ చదువుకోవడానికి జనాలు వస్తుంటారు. ఇక్కడ పాపులేషన్ దాదాపు 1 మిలియన్ కంటే ఎక్కువే ఉంటుంది. ఈ అకాడమీలో సీట్ రావడం చాలా కష్టం. కానీ ఒక బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ గా ఉండి కూడా నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ కాబట్టి ఒక చీప్ అపార్ట్మెంట్ లో ఉంటున్నానని తన బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ ఫ్రెండ్స్ గురించి హీరో చూపిస్తాడు. సిడ్, నువ్వు అస్సలు బాలేవురా, నీ జుట్టు చూడు ఎలా ఉందో అని ఫ్రెండ్స్ అంటారు. ప్రతి నెల మీతో స్కూల్కి వెళ్తున్నాను, ఎలాగోలా అంతా బాగానే సాగుతోంది. ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నానని మన హీరో అనుకుంటాడు. అకాడమీ డామ్ లో ఉంటే చాలా బాగుంటుందని వాళ్ళు చెప్పగా, నా సిస్టర్ క్లార్ లాగా హానర్ స్టూడెంట్ అయితేనే అక్కడ ఉండగలమని మన హీరో అంటాడు. నువ్వు ఓడిపోయినందుకు నీకు ఇచ్చే పనిష్మెంట్ ఏంటో గుర్తుందా అని అడుగుతారు. భయపడి పారిపోకు అని ఫ్రెండ్స్ అనగా, వీడు పారిపోడు అని మన హీరో అంటాడు. వాళ్ళు చెప్పిన ఆ పనిష్మెంట్ ఏంటంటే స్కూల్లో అందరికంటే అందంగా ఉండే అమ్మాయికి ప్రపోజ్ చేసి ఆ రిజెక్షన్ వల్ల వచ్చే బాధను అనుభవించాలి. ఆ అందమైన అమ్మాయి ఎవరంటే అలెక్సియా అని హీరో అనుకుంటాడు. ప్రిన్సెస్ అలెక్సియా ఐ లవ్ యూ అని ఒకడు ప్రపోజ్ చేస్తాడు. ఆమె అతన్ని ఈజీగా రిజెక్ట్ చేసి వెళ్ళిపోతుంది. తను ప్రిన్సెస్ కాబట్టి పొలిటికల్ మ్యారేజ్ జరుగుతుంది. కానీ అప్పటి వరకు ఆ అబ్బాయి ప్రాక్టీస్ గురించి అనుకుని ఉండొచ్చు అని ఫ్రెండ్స్ అంటారు. పారిపో కదా అని అడగా, దీనికోసమే నిన్నంతా ప్రాక్టీస్ చేశానని చెప్తాడు. బెస్ట్ బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ ప్రపోజల్ ని మీరు చూడబోతున్నారని మన హీరో అనుకుంటూ వేరే లెవెల్లో బాగా భయపడుతున్నట్టు ఆమె ముందు యాక్టింగ్ చేస్తాడు. ప్రిన్సెస్ అల్లా, లేదు అలెక్సియా, నాకు నువ్వంటే ఇష్టం, నాతో బయటకు వస్తావా ప్లీజ్ అని అడుగుతాడు. ఆమె రిజెక్ట్ చేయగానే నా పర్ఫార్మెన్స్ చూడు అని మన హీరో వెయిట్ చేస్తుంటే, నేను ఒప్పుకుంటున్నాను రా అని ఆమె అంటుంది. అందరూ షాక్ అవుతారు. మన హీరో కూడా ఇలా జరుగుతుందని ఊహించలేదు, ఏంటి అని ఫ్రెండ్స్ షాక్ అవుతారు. ఈ అబ్బాయి చూడటానికి చాలా యావరేజ్ గా ఉన్నాడు, వీడినా అని స్టూడెంట్స్ అందరూ మన హీరో వైపే చూస్తున్నారు. సరే, నువ్వు ఆమె పక్కన నిలబడటానికి కూడా అర్హుడివి కావు, కానీ నిన్నే సెలెక్ట్ చేసుకుంది. ఆమె ఒప్పుకుంటుందని తెలిస్తే నేనే ప్రపోజ్ చేసేవాడిని. మనం ప్లేసెస్ మార్చుకుందామా అని ఫ్రెండ్స్ అడుగుతుండగానే అలెక్సియా అక్కడికి వస్తుంది. నేను కూడా మీతో కలిసి భోజనం చేయవచ్చా అని అడుగుతూ వాళ్ళ పక్కన కూర్చుంటుంది. రాయల్టీ అంటే ఫుడ్ వేరే లెవెల్లో ఉంటుందని హీరో ఫ్రెండ్స్ చూస్తుంటే, ఎలాగో నేను ఇదంతా తినలేను, మీకు కావాలంటే తీసుకోండి అని అంటుంది. మన హీరో కావాలనే తింటాడు. ఇప్పుడు నేను చేస్తున్నది ఒక ఆపరేషన్, త్వరగా నన్ను రిజెక్ట్ చేయండి డామ్ ఇట్ అని మన హీరో అనుకుంటాడు. సరే, భోజనం అయ్యాక నాతో ఫెన్సింగ్ ప్రాక్టీస్కి వస్తావా అని ఆమె అడగా, లేదు నేను సెక్షన్ 9 లో ఉన్నానని హీరో చెప్తాడు. నేను మాట్లాడి నిన్ను సెక్షన్ 1 కి తీసుకొస్తానని అలెక్సియా అనగా మన హీరో, ఇతనికి వేరే దారి లేదు, ఆపరేషన్ తొందరగా నన్ను రిజెక్ట్ చేసింది, అదో డ్యామేజ్, అంతా ఫెయిల్యూర్ అయింది. ఇతనే మిస్టర్ సీనన్ వీళ్ళ అడ్వైజర్, రాయల్ గార్డ్స్ లో 1 ఆఫ్ ది బెస్ట్ స్వార్డ్స్ మెన్ అని చెప్పొచ్చు అని హీరో చూస్తున్నాడు. వాళ్ళందరికీ తెలుసు మన ట్రెడిషనల్ ఫెన్సింగ్ స్టైలే అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ అని. కానీ మన మిడ్గార్డ్ కి చెందిన స్ట్రాంగెస్ట్ బ్లాక్ నైట్ అయిన ప్రిన్సెస్ ఐరిస్ అంటే అలెక్సియా వాళ్ళ సిస్టర్ అవసరమైన మూమెంట్స్ తో ఆ పోషన్ స్టైల్ నే ఓడించి చూపించారు అని సీనన్ చెప్తున్నాడు. ఇప్పుడు అందరూ ప్రాసెస్ చేస్తున్నారు. అలెక్సియా స్లోగా ఫైట్ చేయడం చూసి నా స్పీడ్ కి తగ్గట్టు కావాలని స్లోగా చేస్తోంది అనుకున్నాను, కానీ తర్వాతే అర్థమైంది ఇదే తన ఒరిజినల్ స్టైల్ అని. నా మూవ్ ని తను ఎలా కౌంటర్ చేయాలా అని ఆలోచిస్తోంది. స్టార్ట్ చేసే ముందు నన్ను కాపీ చేసి నాలాగే బాగా స్ట్రెచ్ చేసుకుంది. తన ఫెన్సింగ్ స్టైల్ సింపుల్ గా ఉన్న బేసిక్స్ ని మాత్రం తను బాగా ప్రాక్టీస్ చేసింది. తన సిస్టర్ ఐరిస్ ఈ కింగ్డమ్ లోనే బెస్ట్ పార్ట్నర్, కానీ తనది మాత్రం డిఫరెంట్ గా ఉంది అని హీరో ఆలోచిస్తున్నాడు. నాతో స్పోర్ట్ ప్రాక్టీస్ చేసినందుకు థ్యాంక్స్, కానీ నాకు ఇది నచ్చలేదు, ఎందుకంటే నాతో నేనే ఫైట్ చేస్తున్నట్టుంది అని అలెక్సియా వెళ్ళిపోతుంది. సో అంటే ఇతనేనా నీ సమాధానం అని సీనన్ అడగ్గా, అవును ఇతనే నా కొత్త బాయ్ ఫ్రెండ్ అని అలెక్సియా చెప్తుంది. చిన్నపిల్లలా ప్రవర్తించకు, మనకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా అని సీనన్ అనగా, నేను ఇంకా చిన్నపిల్లనే, నాకు వాటిలో ఇంట్రెస్ట్ లేదు అని. ఏంటమ్మా ఇలా అంటున్నావు అని ఆ సీనన్ని రిజెక్ట్ చేయడానికే కదా నువ్వు నన్ను బాయ్ ఫ్రెండ్ గా వాడుకుంటున్నావు అని మన హీరో అడుగుతాడు. అవును, వాడు నా నుండి దూరంగా వెళ్లే వరకు నేను ఇలాగే చేస్తాను అని అలెక్సియా చెప్తుంది. నన్ను ఇలా వాడుకుంటావా, అది తప్పు కదా అని హీరో అడగ్గా, నువ్వు మాత్రం తక్కువ తిన్నావా, ఒక బెట్టింగ్ లో ఓడిపోయి కదా నాకు ప్రపోజ్ చేయడానికి వచ్చావు. నీ ఫ్రెండ్స్ ఇద్దరిని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు నిజం కక్కేశారు. ఒక ఇన్నోసెంట్ అమ్మాయి మనసుతో ఇలా ఆడుకున్నావని తెలిస్తే స్కూల్లో నీకుపై ప్రశాంతమైన లైఫ్ ఉండదు, బ్రతకలేవు అని తను అంటుంది. అయ్యయ్యో, నాకు ఏ గొడవలు వద్దు అని మన హీరో అంటాడు. ఆ వాడు నన్ను వదిలేసే వరకు నువ్వు నా బాయ్ ఫ్రెండ్ లా నటించు అని అలెక్సియా అంటుంది. నేను వాడికి సాటి కాదని అందరికీ తెలుసు అని మన హీరో అంటాడు. నేను చెప్పేది విను అని తను కాయిన్ విసురుతుంది. నన్ను చూస్తే డబ్బుకి ఆశపడేవాళ్లా ఉన్నానా అని మన హీరో అడగా, అవును అని తను అంటుంది. కరెక్ట్ గా గెస్ చేశావు అని మన హీరో ఆ కాయిన్ తీసుకుంటాడు. విసరగానే కుక్కలా పట్టుకుంటాడు. మా అమ్మ నాన్న ఇచ్చే పాకెట్ మనీ నాకు సరిపోదు, ఎమినెన్స్ ఇన్ షాడో కోసం నాకు డబ్బు అవసరం అని హీరో ఆలోచిస్తాడు. ఇలాగే నేను చెప్పింది వింటూ మంచి పప్పిలా ఉండు సరేనా అని అలెక్సియా అంటుంది.
హలో ఓహ్ అని మన హీరో అంటాడు. ఇలాగే వీళ్ళు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లా నటిస్తారు. అలెక్సియాకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అందరూ గమనించారు తప్ప మన హీరోని ఎవరు పట్టించుకోలేదు. సో మన హీరో అనుకున్నట్టే ఒక బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ లాగే ఉన్నాడు. ఇప్పటికీ అలాగే ఉన్నాడు. వాడు మనల్ని చూసాసావా, నువ్వు నా బాయ్ ఫ్రెండ్ వా, వాడికి ఏ సమస్య లేనట్టు ఒక లుక్ ఇచ్చాడు. నాకు చాలా కోపం వస్తుంది, చూసావు కదా అని లలిత్ పాపిని అడగగా ఓకే అని హీరో అంటాడు. ఒక ఓకే చాలు అని తను అంటుంది. చాలు అనగానే ఓకే అని హీరో అంటాడు. అలెక్సియా చెప్పింది రోబోట్లా మన హీరో నటిస్తున్నాడు. నువ్వు ప్రిన్సెస్ వి కదా, క్యూలో నిలబడాలా అని హీరో అడగగా అందరి దృష్టి నా మీద పట్టడం నా ఉద్దేశం కాదు, మనం ప్రేమికులమని అని తను అంటుంది. రైట్, అందరూ చూడాలి, అందుకోసమే ఇదంతా చేశాను అని తను అనగా జీనన్ బాగుంటాడు, సూపర్ మనిషి, డబ్బు కూడా ఉంది, మరి వాడిని ఎందుకు వద్దు అంటున్నావు అని హీరో అడుగుతాడు. ఎందుకంటే వాడు మరీ పర్ఫెక్ట్, ఏ మనిషి పర్ఫెక్ట్ గా ఉండడు అని తను అంటుంది. కాదు, తప్పులు చేయడం నటిస్తున్నాడంటే ఒకటి వాడు సైకో అయినా ఉండాలి, లేదా ఏదో పెద్ద విషయం దాస్తున్నాడు అని తను అనగా నువ్వు చెప్పేది కరెక్ట్ అని అనిపిస్తోంది అని మన హీరో ఆలోచిస్తాడు. ఒకరిని బయట వేషధారణ చూసి నేను ఎప్పుడు అని హీరో అనుకుంటాడు. అంచనా వేయను, నీలో చాలా లోపాలు ఉన్నాయి, అందుకే నిన్ను సెలెక్ట్ చేసుకున్నానని తను అంటుంది. థ్యాంక్ యూ, దీన్ని నేను ఒక పొగట్టగా తీసుకుంటానని మన హీరో అంటాడు. ఆ సీన్ ని అస్సలు వదులుకోవట్లేదు అని అంటూ అలెక్సియా ఒక కాయిన్ విసురుతుంది. దాన్ని హీరో పట్టుకుంటాడు. నీ ఫెన్సింగ్ ఒక మిస్టరీలా ఉంది, అది చాలా నార్మల్ గానే ఉంది, కానీ ఏదో బలంగా ఉన్నట్టు నాకు అనిపిస్తోంది అని అలెక్సియా అంటుంది. కానీ ఈ రోజు నువ్వు చాలా దారుణంగా చేశావు, నీకేమైంది అని తను అడుగుతుంది. నేను ఫేక్ బాయ్ ఫ్రెండ్ మాత్రమే, ఇవాళ ఎందుకు అంత కోపంగా ఫైట్ చేశావని అడిగితే నా లైఫ్ అంతా నా సిస్టర్ ఐరిస్ లాగా స్ట్రాంగ్ అవ్వాలని చూశానని చెప్పింది. తనతో సమానంగా అవ్వలేక నాకంటే ఒక స్టైల్ తెచ్చుకున్నాను, అందరూ నా గురించి ఏమనుకుంటున్నారు తెలుసా అని అడగా నువ్వు ఫెన్స్ రైటర్వి కదా అని మన హీరో అంటాడు. నీ ఫెన్సింగ్ స్టైల్ కూడా నాలాగే ఉంటుంది కదా అని తను అంటుంది. కానీ నాకు నీ ఫెన్సింగ్ స్టైల్ చాలా ఇష్టమని మన హీరో చెప్తాడు. సరిగ్గా ఇలాగే ఒకసారి పారిస్ కూడా నాతో అన్నాడు. ఓషన్ ఫెస్టివల్లో నేను ఓడిపోయినప్పుడు తను నాతో ఇలాగే చెప్పింది, కానీ నా ఫీలింగ్స్ తనకి ఎలా అర్థమవుతాయి అని అలెక్సియా అంటుంది. ఇదే టైంలో వేరే కంట్రీలో 1 మిలియన్ పీపుల్ చనిపోతున్నారని తెలిసినా కూడా దాని గురించి నేను పట్టించుకోను, నేను అలా చేయను అని మన హీరో అంటాడు. అవును, నీకు మనసాక్షి లేదు అని తను అంటుంది. నాకు నచ్చిన వాటి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఊరుకోను, అందుకే నీ ఫెన్సింగ్ స్టైల్ ఇష్టమని చెప్పాను అని మన హీరో చెప్పగానే ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు అని అడుగుతూ తన స్వాడ్ తీసి మన హీరో ముందు పెడుతుంది. నాకు నచ్చిన విషయాన్ని ఎవరైనా తక్కువ చేసి చూపిస్తే నాకు నచ్చదు అని మన హీరో అంటాడు. ఓ అవునా, గుడ్ బై అని చెప్పి తను వెళ్ళిపోతుంది. సో దీంతో మా ఫేక్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రిలేషన్షిప్ ముగిసిపోయిందని నేను అనుకుంటున్నాను అని మన హీరో ఆలోచిస్తాడు. ఏంటబ్బా సిడ్, వేరే లెవెల్లో ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు కదా, సరే అలెక్సియాతో ఎంత దూరం వెళ్ళావు అని మన హీరో ఫ్రెండ్స్ అడిగినప్పుడు ఏమీ చేయలేదని మన హీరో చెప్తాడు. అదే నేనైతే ఈ పాటి కనీసం ఒక కిస్ అయినా చేసేవాడిని తెలుసా అని ఫ్రెండ్స్ అంటున్నారు. మీ స్కూల్ ముందు కొంతమంది రాయల్ గార్డ్స్ నిలబడి ఉన్నారు, మన హీరోని కూడా ఫ్రెండ్స్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పి ఏమైందని వాళ్ళు అడుగుతారు. ఫ్రెండ్స్, అలెక్సియా కనిపించడం లేదు, చివరగా తనతో ఉన్నది నువ్వే, సో మాకు నీ మీద అనుమానంగా ఉంది, నిన్ను విచారించాలి, మాతో రా అని ఆ గార్డ్ చెప్పగానే మన హీరో చుట్టూ చూస్తాడు. ముగ్గురే కాదు, అక్కడ చాలా మంది ఉన్నారు, పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నానని అనుకుంటున్నాను అని మన హీరో చాలా క్యాజువల్ గా అంటాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఇందులో నాకు బాగా నచ్చింది మన హీరో యాక్టింగ్ మాత్రమే. భయపడుతున్నట్టు, వీక్ గా ఉన్నట్టు ఇతరుల ముందు మన హీరో చాలా బాగా నటిస్తాడు. అలెక్సియా కనిపించడం లేదని ఇప్పుడు మన హీరోని పట్టుకున్నారు. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో చూసి తెలుసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మర్చిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై గైస్, నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం.